రద్దు చేస్తూ అవి అమలు కాకుండా ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మరి సాగునీరు తాగునీరు అందించే ప్రాజెక్టులను కూడా కుట్రలతోని కుతంత్రాలతోని మరి ఈరోజు ఆపి ఈరోజు ప్రజలపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాది ఉద్యమ నేపథ్యం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారో కూడా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను వెంటాడతామని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో కావచ్చు అనేక సందర్భాల్లో ఎల్ఆర్ఎస్ను ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేసే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎట్లాంటి చర్యలు తీసుకోవడం పట్ల ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? అంటే కేవలం ఎల్ఆర్ఎస్ పైన మాట మార్చడమే కాదండి, గతంలో మరి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. 6 గ్యారంటీలు ఇచ్చారు, ఏ ఒక్క గ్యారంటీ కూడా కేవలం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం తప్ప ఏది కూడా చేస్తలేరు. ఈరోజు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం వెంటనే ప్రజలు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని మరి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మేము ప్రశ్నిస్తాం. ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ ఈ పథకాలే కాకుండా వాళ్ళ బీఆర్ఎస్ నాయకులం కావచ్చు కార్యకర్తలం కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వచ్చిన 3 నెలల్లోనే అక్రమ కేసులు బనాయించాల్సినంత మీరు ఏమేం పోరాటాలు చేశారు, ఏం చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రజల్లో ఎట్లాంటి వ్యతిరేకత వస్తే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు అనుకోవచ్చు? ఇది మన ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఓటర్లే దేవుళ్ళు. వారు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ మేము ప్రతిపక్ష స్థానంలో కూర్చొని ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉంటే నిలదీస్తున్నాం. దీన్ని కక్షపూరితంగా మా శ్రేణులపైన మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపైన కక్షపూరితంగా అనేక తప్పుడు కేసులు బనాయించి ఈరోజు విచక్షణ రహితంగా పోలీసులతోని మా పైన అనేక కేసులు పెట్టియటం కాకుండా మరి అనేక టార్చర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి మాది ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ శ్రేణులో మేము ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తితోని ప్రజల పక్షాన పోరాడతాం. మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని సందర్భంగా తెలియదు. సారయ్య గారు ఇవాళ బీఆర్ఎస్ పక్షాన్ని ఎట్లాంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విషయంలో ఎట్లా ఉంది కాంగ్రెస్ వైఖరి? కాంగ్రెస్ వైఖరి ఏంటంటే చెప్పుడు ఒకటి చేతులు ఒకటి. ఆనాడు రద్దు 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 అన్నాడు, ఏదో ఫీజు 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 అంటున్నారు. అంటే రద్దుపై ఫీజు ఫీజు అంటున్నారు. అంటే 25 లక్షల ప్రజల పైన చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ కానీ 100 గజాలు 200 గజాలు 500 గజాలకు సంబంధించిన వారందరూ కూడా ఈయన ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నాడు. మొదట 1000 రూపాయలు, తర్వాత 10,000 కట్టడం జరిగింది. మరి ఆనాడు ప్రభుత్వం మరి కేటీ రామారావు గారి నేతృత్వంలో పురపాలక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజలకు అనుమైన రీతిలో తప్పకుండా ఇల్లు కట్టుకోవాలనే ఒక మంచి సర్కంతో చేసిన కార్యక్రమాన్ని ఆనాడు మరి నేను టీవీలో ఇంటిస్తూ వాళ్ళ మాట్లాడు ఆనాడు బట్టి విక్రమార్క కానీ ఆనాడు పీసీ పెన్నడి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాడు మన వరంగల్ సీతక్క గారు కానీ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకేసి కోర్టుకు పోయి చట్టపరంగా కేసు కూడా వేశాడు. ఇవన్నీ మర్చిపోయారు పాపలందరూ. అంటే మాటలతో చేతులతో కాదు ఇది అని విషయాన్ని తెలంగాణ యావత్ ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణ పార్టీ ఉద్యమంతో పట్టిన పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని పోరాటి సాధించిన తెలంగాణలో ఎలాంటి అన్యాయం జరిగినా తెలంగాణ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో ఏ ఉద్యమైనా సరే న్యాయమైన పోరాటం చేసి ఈ ఎల్ఆర్ఎస్ను తప్పకుండా ఫ్రీగా వచ్చిన విధంగా అన్ని రకాల మరి ప్రజల సహకారంతో మరి తప్పకుండా సాధిస్తామనే విశ్వాసం నమ్మకం నాకుంది. మరి ఈనాడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. ముఖ్యమంత్రి గారి మాట నమోదు చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తాయని కొత్త నిబంధన పెడతాడు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందని చట్టం తెస్తాడని అంటున్నారు. ఇంకా ఉన్నది కోమటిరెడ్డి టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు,
అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి బట్టి కాంగ్రెస్ పెద్దలు చేసిన గతంలో అధికారంలో లేనప్పుడు డిప్యూటీ సీఎం సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో చెప్పండి సార్, ఏం చెప్తున్నారు వాళ్ళ వ్యాఖ్యలను? వాళ్ళు మాటల మనుషులే కానీ తెలంగాణ ప్రజలను ఓట్ల కోసం వాళ్ళు చీట్ చేసి ఓట్లేసుకుని తప్ప ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఈనాడు వారందరినీ కూడా బట్టలు ఇప్పించే కార్యక్రమం ప్రజలను తీసుకొస్తున్నారు. ఏదేమైనా సరే మంచి కొరకు పనిచేసే వాళ్ళు తెలంగాణ ప్రజలు, న్యాయం కోసం పోరాడే వాళ్ళు, హక్కుల కోసం పోరాట చేసే తెలంగాణ ప్రజల బ్లడ్లో ఉన్నది అది. అందుకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉధృత చేసి తెలంగాణ సాధించుల్లో ఎల్ఆర్ఎస్ కూడా ఫ్రీ వచ్చే వరకు కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తప్పకుండా సాధిస్తామనే విశ్వాస నమ్మకం కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో వరంగల్ జిల్లాలో ఆరు రమేష్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో, హన్మకొండ జిల్లాలో మాజీ చీఫ్ విప్ ప్రెసిడెంట్ అధ్యక్షుడైన వినయ్ భాస్కర్ నేతృత్వంలో తప్పకుండా సాధించనే విశ్వాస నమ్మకం నాకుంది. మనతో పాటు కూడా మాజీ చైర్మన్ ఉన్నారు. ఇట్లాంటి అంటే మనది నగరం హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ముఖ్యంగా లేఅవుట్ల విషయంలో, ఫ్లాట్ల విషయంలో ఇక్కడ ప్రజలే ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, పేద ప్రజలు ముఖ్యంగా ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ వైఖరిని ఎట్లా ఎండగడుతున్నారు, ఏం చెప్పవచ్చు అసలు? అందరికీ తెలుసు, ఈ వరంగల్ హైదరాబాద్ తర్వాత ఎమర్జింగ్ సిటీ ఏదైతే ఉందో అంటే అది వరంగల్. ఇక్కడ మీ అందరికీ తెలుసు, నాన్ లేఅవుట్ ప్లాట్లు చాలా మంది కొన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ రెగ్యులరైజేషన్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ఈ ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ ఉచితంగా ప్రతి ఒక్కరికి రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ ఇచ్చారు. అది ఒక్కరు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, బట్టి విక్రమ గారికి ఇచ్చారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే స్వయాన ఆయనైతే ప్రజల పక్షాన హైకోర్టుని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్కి అగెన్స్ట్ కోర్టుల కేసు వేసి దీన్ని ఫ్రీగా చేయాలన్న మాట మీరే మాట్లాడారు. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే 25,40,44 అప్లికెంట్స్ ఉన్నారు. ఈ ప్రజల పక్షాన మేము కోరేది ఏంటంటే మీరు ఆనాడైతే ఏదైతే వ్యతిరేకించి ఫ్రీకి రావాలి ప్రజలకు, పేద ప్రజలకు ఉచితంగా ఈ ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజ్ చేయాలి అన్నప్పుడు అదే పద్ధతి మార్చుకొని ప్రజలకు విరుద్ధంగా ఇవాళ డబ్బులు కావాలనే పక్షంలో ఇవాళ ఈ సుమారు 20 కోట్లతో అంచనా వేసి ఈ మార్చి 31 లోపల ప్రజల మీద ఒత్తిడి తెచ్చి, భారం తెచ్చి కలెక్ట్ చేయాలనుకున్న మీ ఉద్దేశాన్ని, ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు దోసుకునే ఉద్దేశాన్ని ఆపడానికే ఇవాళ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున గులాబీ సైన్యం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో నిరసన తెలియజేస్తుంది. మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరైతే ప్రభుత్వంలో రానప్పుడు ఏవైతే మాట్లాడారో ఆ మాటలను నిలుపుకోవాలని మేము కోరుకుంటాను. ఈనాడు జూటా మాటలు చెప్పి జనాలను ఆగం చేయొద్దనేది కోరుకుంటాను. మీరు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చెయ్యకపోతే ప్రతి జిల్లాల్లో, ప్రతి కాన్స్టిట్యూషన్లో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన బీఆర్ఎస్ సైనికులు ఉద్యమం చేస్తారు. మీరు దిగేదాకా ఆపేది లేదు ఈ ఉద్యమం. మీరు ఈ స్కీమ్ను ఫ్రీ చేసే వరకు, ఎందుకంటే ఆనాడు కూడా మీరు ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఫీజు అంటారు. మేము మీ మాట మీదనే ఫ్రీ చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది. మీరు చెప్తారు, యాదవ్ రెడ్డి గారు కూడా కూడా చైర్మన్గా పనిచేశారు. మీరు ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ లాంటి ప్రాంతాల్లో పేద ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడతారు, వాళ్ళ మీద భారం వేసే ఇటువంటి చర్యలను ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఈరోజు వరంగల్లో కూడా పరిధిలోనే కొన్ని వేల మంది ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం 1000 రూపాయలు చొప్పున పేమెంట్ చేయండి అని అంటే దాదాపుగా వరంగల్ జిల్లాలో 1,00,000 పైచిలకు డబ్బులు కట్టడం జరిగింది. అందరికీ ల్యాండ్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద ప్రొసీడింగ్స్ తీసుకోవాలనేటటువంటి
ఒక చక్కటి ఆలోచనతో అప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, సీతక్క కానీ, బట్టి కానీ వీళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన క్షణంలోనే అందరికీ ఉచితంగా ప్రొసీడింగ్స్ ఇస్తాం, ఎవరు కూడా డబ్బులు కట్టకూడదు అనేది వారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది మధ్యతరగతి ప్రజలు ఉంటారు, పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు, బడుగు బలైన వర్గాలకు సంబంధించిన 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు, 1000 అట్లా ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి రెగ్యులరేషన్ కోసం అప్లై చేయడం జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళ మీద ఈరోజు పెనుభారం మోపి ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చెల్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే ఫ్రీగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది మొత్తంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలను ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రేపు కలెక్టర్లకు, ఆర్డీఓలకు వినతి పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. వెనక్కి తగ్గని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో వెనక్కి తగ్గని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.